ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నాకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానాంశము కీర్తనల గ్రంథము 28వ కీర్తన 1వ వచనము. ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. చూడండి, చదువుకున్న భాగంలో చక్కటి మాట ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. దేవుని బిడ్డలైనటువంటి వారు గొప్ప ధైర్యంగా ఉంటారు. వారు భయపడే స్థితిలో ఉండరు, వారు పారిపోయే స్థితిలో ఉండరు. వారు ఏదైనా ప్రమాదము, ఏదైనా శోధన, ఇరుకు, శ్రమ అనేది వస్తుంటే ఆ పరిస్థితిలో వారు పరిగెత్తేటువంటి వారిగా, దాక్కునేటువంటి వారిగా ఉండరు. కానీ సింహము వలె ధైర్యంగా ఎదుర్కొంటారు అని చెప్పారని దేవుడు ఇక్కడ చక్కటి మాటను చూస్తున్నాము, చదువుతున్నాము. ఏమంటే సింహము ఇక్కడ పోలికగా చెప్పబడింది. సింహము ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే అది బహు గొప్ప ధైర్యంగా ఉంటుంది. ఎంత గొప్పగా అది చీల్చి చెండాడుతుందో, అది ఎంత పెద్ద ప్రమాదము దాని చుట్టూ ఉన్నా కూడా అది గొప్ప ధైర్యంగా ఎలాగైతే నిలబడి ఉంటుందో, ఈ రోజున దేవుని బిడ్డలు కూడా ధైర్యవంతులుగా ఉంటారు, అలాగున ధైర్యపరచబడి ఉంటారని చెప్పి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఊజు దేశంలో యోబు అనేటువంటి ఒక మనుషుడి గురించి, అతడు ఎంత భయభక్తులు కలిగి యథార్థవంతుడిగా, దేవుని యందు ఎంత న్యాయవంతుడిగా, ఎంత చక్కని స్థితిలో ఉన్నాడో అతని యొక్క చరిత్ర అక్కడ మనం చూస్తాము. ఆయన కుటుంబం ఎంత ఆశీర్వదించబడిందో. ఒకే రోజు ఆయన పిల్లలందరూ కూడా మరణించారు. ఏమంటే ఒకే రోజు ఆయన బిల్డింగులన్నీ కూడా కూలిపోయినవి. ఆస్తి అంతా కూడా వచ్చి పొరుగు దేశపు రాజులు దోచుకొని వెళ్ళిపోయారు. ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా కురుపులు, సీము, రక్తము చేత నింపబడి ఆయన ఇక వైద్యశాలల వల్ల కాక, మెడిసిన్స్ వల్ల కాక ఆయన బూడిదలో కూర్చొని ఆ బూడిద వల్ల నెమ్మదిని పొందుకుంటూ, బూడిద రాసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుంటే ఆయన భార్య వచ్చి ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏం దేవుడయ్యా నీ దేవుడు, నీ దేవుని దూషించి ఒక్కసారి నాతో పాటు వచ్చేయి, మా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి తన భార్య మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నావేంటమ్మా, నువ్వు ఇంకా యథార్థతను వదిలిపెట్టవా, నాతో పాటు వచ్చే అని చెప్పి తన భార్య చెప్తుంటే ఆయన అంటున్న మాట, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావేంటి, మనము సుఖమును అనుభవించడానికైనా కీడును అనుభవించడానికి కూడా మనం ఉన్నాము అని చెప్పారని ఆమెను అక్కడ గద్దించినట్లుగా, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకుని అనేటువంటి మాటను అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, మానవుడికి వచ్చేటువంటి శ్రమ కాదు ఆయనకు వచ్చింది, చాలా పెద్ద భయంకరమైన శ్రమ. అన్ని పోయినాయి, తన బలము పోయింది, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, సంపాదించిందంతా కూడా కూలబడిపోయింది, ఏమీ లేని పరిస్థితి, ఓపిక లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కూడా బూడిదలో కూర్చుని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మనము మేలు అనుభవించడానికే కాదు కీడును కూడా ధైర్యంగా ఎదుర్కోవాలనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. నీతిమంతులైన వారు సింహము వలె ధైర్యంగా ఉంటారు అన్నట్లుగా అతడు ధైర్యంగా ఉన్నాడు. మనం ఈ కీడు వచ్చిందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు, ఈ శ్రమ వచ్చిందని మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఈ పరిస్థితులు ఇట్లా మారిపోయినాయి అని చెప్పి మనము కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయన చిత్తమైతే మరలా ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. కానీ ఈ రోజున మనం మేలును మాత్రమే అనుభవించడానికి కాదు, కీడు కూడా మనం అనుభవించవలసిన వారమై ఉన్నామని చెప్పి అన్నట్లుగా చూడండి, శ్రమలు వచ్చినాయని చెప్పి, ఇరుకు వచ్చిందని చెప్పి, ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి, కష్టాలు ఒకదాని మీద ఒకటి మీద పడుతున్నాయి అని చెప్పి భయపడి పారిపోయే వారిగా కాకుండా నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. దేవుని బిడ్డలైనటువంటి మనము ధైర్యంగా ఉందాం, ధైర్యంగా ఎదుర్కొందాం. అపవాదే సిగ్గుపడి మన నుంచి వెళ్ళిపోయేటట్టుగా ధైర్యంగా నుంచుందాం, ధైర్యంగా ప్రయత్నాలు చేద్దాం, ధైర్యంగా పోటీ పడదాం. దేవుడు ఫైనల్గా అంతిమ విజయాన్ని మనకిచ్చి ఆయన మనల్ని గొప్ప స్థితిలోకి తీసుకొని మరలా నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గొప్ప ధైర్యవంతులుగా చేసి మీరు కోల్పోయిన ప్రతిదీ మీకు అనుగ్రహించి మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి నూతన పరచమని, నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు జరిగించి గొప్ప వారినిగా చేయమని, ఉన్నతమైన స్థితిగతులను వీరికి దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, అనుదినము ఈ మన్నా అనేటువంటి వాక్యాలు మీకు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. దేవుడి చిత్తమైతే మరలా ఇదే టయానికి రేపు మరలా కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.